ఓటర్ల చైతన్యానికి ఆ నియోజకవర్గం ప్రత్యక్ష నిదర్శనం. ఎలక్షన్లో విభిన్న తీర్పు ఇవ్వడం అక్కడి జనం ప్రత్యేకత. అందుకేనేమో ఉన్నట్టుండి ప్రధాన పార్టీలు ఆ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఒక్కొక్క పార్టీది ఒక్కో లక్ష్యంగా పట్టు నిలుపుకోవడం కోసం ఎవరికి వారు తహతహలాడుతున్నారు నేతలు. ఇంతకీ ఆ స్థానం ఏది, దాని ప్రత్యేకత ఏంటి? పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ఆరాటం, పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ తాపత్రయం, గెలుపు కోసం కాంగ్రెస్ సుబలాటం, ఆర్మూర్లో అంతు చిక్కని రాజకీయం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం విలక్షణమైన రాజకీయాలకు వేదికగా నిలుస్తోంది. అంతేకాదు, ఆదర్శ గ్రామాలు, చైతన్యవంతమైన ఓటర్లు ఈ ప్రాంతానికి సొంతం. ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో రాజకీయ పరిస్థితుల మార్పునకు ఇక్కడి నుండే అడుగుపడుతుందంటారు రాజకీయ విశ్లేషకులు. గతంలో చాలా ఎన్నికలు ఇదే రుజువు చేశాయి కూడా. అలాంటి ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరగబోతున్నాయనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఉన్నట్లుండి అన్ని ప్రధాన పార్టీలు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టడమే దీనికి కారణమని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కొత్త నేతలు కూడా ఉత్సాహం చూపిస్తుండడం ఇక్కడ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తోంది. ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పైడి రాకేష్ రెడ్డి తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రానున్న లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది లోకల్ బీజేపీ. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారా ప్రత్యర్థులకు మరోసారి గట్టిగా సవాల్ విసరాలని చూస్తోంది. తద్వారా నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం వస్తుందన్నది కాషాయసేన ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ అరవింద్ జిల్లాలో సొంత సర్వే చేయిస్తూ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టి పట్టు నిలుపుకునేందుకు సమిష్టిగా ఆ పార్టీ నాయకులంతా కృషి చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచి గ్రాఫ్ సాధించిన కాషాయ దళం కీలకమైన లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నదే ఆసక్తి రేపుతున్న అంశం. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఆర్మూరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఈ సెగ్మెంట్లో సత్తా చూపలేదు. కాబట్టి రూలింగ్ పార్టీగా స్థానిక ఎన్నికల్లోనైనా బలంగా కొట్టాలని హస్తం నేతలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఆపరేషన్ ఆర్మూర్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు చేపడుతోంది కాంగ్రెస్. లోకల్ గా జనహిత పాదయాత్రలు కూడా నిర్వహిస్తోంది. ఇవన్నీ హస్తంలో జోష్ని తీసుకొస్తాయా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్. 10 ఏళ్ల పాటు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం కావడం గులాబీ శ్రేణులకు పెద్ద షాక్ నే ఇచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆర్మూర్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ నుంచి అనుకున్నంత గ్రాఫ్ రాలేదు. అయితే వరుస షాక్ల నుంచి త్వరగానే కోలుకున్న గులాబీ దళం మళ్లీ పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతోంది. అయితే పార్టీ క్యాడర్లో మాత్రం నిరుత్సాహం పోయినట్టు కనిపించట్లేదు. ఓటమి తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న జీవన్ రెడ్డి నియోజకవర్గానికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ గులాబీ కార్యకర్తలు బలంగా ముందుకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు ఆర్మూర్ బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షలా మారాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవకపోతే పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశం లేకపోలేదని గులాబీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ప్రధాన పార్టీల పరిస్థితి ఇలా ఉంటే నియోజకవర్గంలో కొత్త నేతల హడావుడి మరింత ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇక్కడ కొత్త నాయకులు తహతహలాడుతున్నారు. బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి రాజశేఖర్ సామాజిక సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. తండ్రి ఈరవత్రి రామ్దాస్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ఆర్మూర్ నుండి బరిలో నిలవాలనుకుంటున్న రాజశేఖర్ బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానికల ఎన్నికల వేళ ఎవరొచ్చినా ఎంతో కొంత బలం కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ లు సైతం ఆయనతో చర్చలు జరుపుతున్నాయట. మొత్తానికి ఆర్మూర్ రాజకీయం లోకల్ బాడీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలకు వేదికవుతోంది. మున్ముందు ఈ పరిస్థితులు నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం మార్చడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది.